క్లాస్లో మనకి పేపర్ 1లో కోఆర్డినేట్ జామెట్రీ 7th టాపిక్ కంప్లీట్ అయింది. అది పేపర్ 1 కోఆర్డినేట్ జామెట్రీ. అయితే కోఆర్డినేట్ జామెట్రీ మీకు 7.2 లాస్ట్ ఎక్సైజ్ 7.2 అంటే 7.1 7.2 వరకే మనకి ఈ యొక్క ఇయర్లో ఉంది. అంటే మిగతా సిలబస్ ఏంటి డిలీటెడ్. అంటే 7.2 తర్వాత నెక్స్ట్ మీకు చెప్పిన ఎగ్జాంపుల్ సమ్ అలాగే ఒక ఎక్సైజ్ సమ్ ఇచ్చిన ప్రాక్టీస్కి అది మీరు యూజ్ చేసుకోవడం తప్ప దాన్ని మన నోట్స్లో రిటర్న్ అవసరం లేదు. అందువల్ల మనకి ఇక్కడ అవసరమయ్యే టాపిక్ ఏంటి 7.2 లాస్ట్ సమ్ వరకే అవసరం. అంటే క్వశ్చన్ నెంబర్ 10. ఇంకా నెక్స్ట్ మనకి పేపర్ 1లో నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా పాలినామియల్స్. ఈ పాలినామియల్స్ మనకి ఆల్రెడీ 9th క్లాస్లో మనకి రిపీట్ అయింది ఈ యొక్క టాపిక్. మరి 9th క్లాస్లో ఈ పాలినామియల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మీద ఉంది, అలాగే పవర్ హైయెస్ట్ పవర్. అంటే ఒక పాలినామియల్ డిఫైన్ అవ్వాలంటే మనకి ఏముండాలి ఇక్కడ పాలినామియల్. ఈ పాలినామియల్ అనేది డిఫైన్ అవ్వాలంటే అందులో ఏముండాలి ఇక్కడ వేరియబుల్స్ ఉండాలి. అంటే ఏ టర్మ్ అది ఆల్జిబ్రిక్. అంటే an algebraic expressions involved which one variable యూజ్ చేస్తాం. ఆ వన్ వేరియబుల్ పెట్టుకుంటే ఎక్స్ వన్ వేరియబుల్ యూజ్ చేస్తే ఏమవుతుంది పాలినామియల్ అవుతుంది. అయితే పాలినామియల్ మనకి దానికి జనరల్ ఫామ్ ఉంది. జనరల్ ఫామ్ ఏంటి ఇక్కడ a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus and etc plus an ఇది కూడా 0. అంటే పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి ఇక్కడ a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 plus and etc plus an ఇది కూడా ఏమవుతుంది జనరల్ ఫామ్ ఆఫ్ ది పాలినామియల్. మరి ఈ జనరల్ ఫామ్ ఆఫ్ ది పాలినామియల్ అనే దాంట్లో మనం యూజ్ చేసేది ఏంటి ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఉంది, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, అలాగే ట్రైనామియల్ బైనామియల్ అన్నది. అంటే బైనామియల్ మనం అక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ బట్టి బైనామియల్ కానీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాదు, ఓన్లీ పవర్ బట్టి పవర్ స్క్వేర్ అనుకోండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే అక్కడ పవర్ అనేది ఎక్స్ యొక్క పవర్స్ కొన్ని కంటిన్యూ చేసుకోండి. ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత n అంటే ఇది ఏమవుతుంది nth డిగ్రీ పాలినామియల్ అవుతుంది. nth డిగ్రీ పాలినామియల్. మరి ఎంత డిగ్రీ పాలినామియల్ అని చెప్తే ఇక్కడ ది పవర్ ఆఫ్ ది హైయెస్ట్ అంటే టర్మ్స్ లో ఉన్న హైయెస్ట్ పవర్ ఏమవుతుంది డిగ్రీ అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఆర్డర్లో ఇవ్వలేదు, ax క్యూబ్ ఇచ్చాడు ప్లస్ bx పవర్ 4 ఇచ్చాడు ప్లస్ cx స్క్వేర్ ప్లస్ dx ప్లస్ en ఇచ్చాడు. ఇస్తే మీ ఆర్డర్లో ఫస్ట్ టర్మ్ తీసేసి ఇక్కడ ax క్యూబ్ హైయెస్ట్ అనుకున్నాం. మరి హైయెస్ట్ ax క్యూబ్ అని ఇక్కడ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 3 అని మెన్షన్ చేసాం అనుకో ఏమవుతుంది రాంగ్ అవుతుంది. ఎందుకు మనకి అక్కడ ఆర్డర్లో లేదు. ఏ ఆర్డర్లో ఉండాలి డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. ఒక ఈక్వేషన్ మనం మెన్షన్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా అది ఏ లెటర్స్లో ఉండాలి, ఇప్పుడు బిగ్ టు స్మాల్ ఉండాలి. మరి బిగ్ టు స్మాల్ ఉంటేనే అది ఏమవుతుంది పాలినామియల్ జనరల్ ఫామ్ అవుతుంది. మరి బిగ్ టు స్మాల్లో హైయెస్ట్ వాల్యూ ఇక్కడ ఎంత x పవర్ 4. మరి హైయెస్ట్ టర్మ్ x పవర్ 4 కాబట్టి ఇక్కడ డిగ్రీ ఏమవుతుంది 4 అవుతుంది. ఇక్కడ జనరల్గా చెప్పే టాపిక్ అంటే ఇదంతా కూడా మీరు ఆల్రెడీ 9th క్లాస్లో డిస్కస్ చేశారు కాబట్టి ఈ యొక్క టాపిక్లో మనకి ఏదైతే జనరల్గా యూజ్ అవుతుందో అంతే చెప్తాను. నెక్స్ట్ చూడమ్మా లీనియర్ ఈక్వేషన్ అంటే ఇక్కడ ax ప్లస్ b. లీనియర్ ఎలా చెప్తాం పవర్ ఎంత ఇక్కడ 1 పవర్ 1 కాదు ఇక్కడ ఏమవుతుంది 1 యూజ్ చేస్తాం. 1 యూజ్ చేస్తే దాన్ని ఏమంటే ఇక్కడ లీనియర్ ఈక్వేషన్. ఆ లీనియర్ ఈక్వేషన్కి మనం పాలినామియల్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, ట్రైనామియల్. తర్వాత ఏంటి ట్రైనామియల్. ఇలా మనకి నేమ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి యూజ్ చేసినప్పుడు ఇక్కడ ax ప్లస్ b యొక్క 0 వాల్యూ కావాలి. మరి ax ప్లస్ b యొక్క 0 వాల్యూ ఎలా వస్తుంది 0 వాల్యూ అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఏమవ్వాలి 0 అవ్వాలి. సమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సమ్ వాల్యూ అంటే ఇక్కడ రీప్లేస్ x బై సమ్ వాల్యూ మనం రీప్లేస్ చేస్తే ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ 0 రావాలి. మరి ఈజ్ ఈక్వల్ 0 రావాలంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ వాల్యూ ఎంత ఎలా వస్తుందంటే ఇది ప్లస్ b రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ax ఈజ్ ఈక్వల్ టు మైనస్ b దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లై వస్తుంది. మరి మల్టిప్లై చేసే రైట్ సైడ్ ఏమవుతుంది డివైడ్ దేర్ఫోర్ మైనస్ b బై a. అంటే ఇక్కడ 0 వాల్యూ ఏంటి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a. ఇక్కడ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది a ఇంటూ x ప్లస్ d ప్లస్ వాల్యూ ఎంత మైనస్ b బై a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ a మల్టిప్లై a అంటే ఇక్కడ డివైడ్ ఏదైనా ఇక్కడ వాల్యూ మైనస్ b ప్లస్ b దేర్ఫోర్ మైనస్ b ప్లస్ b ఎంత 0. అంటే ఏదొచ్చింది ఇక్కడ 0 వచ్చింది. అలా 0 వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో ఏమంటాం 0 ఆఫ్ ది పాలినామియల్. అంటే ఆ యొక్క పాలినామియల్ ఏమవుతుంది 0 వాల్యూ అవుతుంది. ఆ పాలినామియల్ ఏమవుతుంది 0 వాల్యూ. మరి అక్కడ దీనికి ax ప్లస్ b 0కి 0 వాల్యూ ఎంత మైనస్ b బై a. అక్కడ 0 వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ మైనస్ b బై a. మరి పాలినామియల్ సింబల్ ఏంటి ఇక్కడ p ఆఫ్ x. అసలు పాలినామియల్ ఎలా డిఫర్ అవుతుంది కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్.
పాలినామియల్ డిఫైన్ అవ్వాలంటే మనకి దాంట్లో ఏమి ఇచ్చేయాలి, వేరియబుల్స్ ఇచ్చేయాలి. ఓన్లీ వేరియబుల్స్ ఉంటాయా, ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ 1 అని ఉందా? ఈ టర్మ్స్ ఒకటి వాడతారా? ఈ టర్మ్స్ ఒకటి వాడం. ఇక్కడ ఏమంటే సమ్ 2x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 5ని 4ని 3ని 2ని ఏమంటే అక్కడ కాన్స్టెంట్ టర్మ్స్, ఏమంటే కాన్స్టెంట్స్. అంటే కాన్స్టెంట్స్ వేరియబుల్స్ యూజ్ చేస్తే వచ్చేది ఏమవుతుంది, పాలినామియల్ అవుతుంది. కాన్స్టెంట్ని వేరియబుల్స్ యూజ్ చేస్తే వచ్చేది ఏంటిది, పాలినామియల్. అయితే ఎవ్రీ ఈక్వేషన్లో పాలినామియల్ అవుతుందా, అవ్వదు. ఫర్ సపోజ్ రూట్ ఎక్స్ ఉంది, మరి రూట్ ఎక్స్ పాలినామియల్ అంటే చెప్పలేం. ఇందువల్ల కండిషన్ అంటే ఇక్కడ ఎక్స్ హ్యాజ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ అవ్వాలి. నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్ ఉన్న టర్మ్ ఏదైతుందో ఆ పవర్ ఏమంటే మనం పాలినామియల్. అంటే ఏంటి, నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్ టర్మ్ ఏదైతే ఉందో ఆ పవర్ టర్మ్ అంటే ఏమవుతుంది, నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్ ఉన్న టర్మ్ మాత్రమే ఏమంటే అక్కడ పాలినామియల్. మరి అక్కడ రూట్ ఎక్స్ ఎందుకు అవుతుంటే మరి ఎక్స్ పవర్ అంతే ఇక్కడ అది ఇంటీజరా 1/2 పవర్ 1/2 ఇంటీజరా, ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చాను, ఇది పాలినామియల్ అవుతుందా, ఎక్స్ ప్లస్ 1/x. ఇక్కడ ఎక్స్ పాలినామియలే కానీ 1/x ఏమవుతుంది, నెగిటివ్. ఎందువల్ల ఇది ఎక్స్ పవర్ ఎంత అవుతుంది, ఎక్స్ పవర్ ఇక్కడ పవర్ ఎంత 1, ఇది పొజిషన్ చేంజ్ అవుతుంది -1. అంటే ఇక్కడ పవర్ ఏమవుతుంది -1 వచ్చింది. కానీ ఇక్కడ ఏమండాలి, నెగిటివ్ నాన్ నెగిటివ్ అంటే ఓన్లీ పాజిటివ్ టర్మ్స్ వాడాలి. లాస్ట్ టర్మ్ ఏంటి, ఎక్స్ పవర్ 0. లాస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ ఎక్స్ పవర్ 0. ఎక్స్ పవర్ 0 అంటే మీనింగ్ ఏంటి, 0 పాలినామియల్ అని. ఏంటది 0 పాలినామియల్ అంటే ఇక్కడ కాన్స్టెంట్. ఎక్స్ పవర్ 0 ఎంత వాల్యూ 1. పవర్ 0 ఉన్న ఏ టర్మ్ అయినా కూడా ఎంత అవుతుంది, ఆన్సర్ 1 అవుతుంది. పవర్ 0 ఉన్న ఏ టర్మ్ అయినా కంపల్సరీ ఆన్సర్ ఎంత 1. మరి ఎక్స్ పవర్ 0 వాల్యూ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1. 1 అంటే కాన్స్టెంట్. అంటే కాన్స్టెంట్ వాల్యూ డిఫైన్ ఏంటి, 0 పాలినామియల్ అంటే అక్కడ 0 వాల్యూ వస్తుంది కాబట్టి. ఫర్ సపోజ్ ఒక పాలినామియల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. పాలినామియల్ వాల్యూస్ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం, ఫర్ సపోజ్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5 అనే ఈక్వేషన్ ఇచ్చాను. ఇక్కడ వాల్యూ ఐడెంటిఫై చేయాలి. సమ్ వాల్యూ ఎంత, ఇక్కడ సమ్ x రీప్లేస్ అంటే x బై ఎంత 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. మరి x బై 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఆ యొక్క పాలినామియల్ ఎలా చేంజ్ అవుతుంది, p ఆఫ్ 1. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ రీప్లేస్ x బై 1. రీప్లేస్ x బై ఎంత అవుతుంది 1 అవుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవరీ టర్మ్ లో x ప్లస్ ఏ రీప్లేస్ చేయాలి, ఇక్కడ 1 రీప్లేస్ చేయాలి. చేస్తే ఏమవుతుంది 1 స్క్వేర్ ప్లస్ 4 into 1 ప్లస్ 5. దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ రీప్లేస్ x బై 1. రీప్లేస్ x బై 1 చేస్తే అక్కడ ఏమవుతుంది, ఇక్కడ p ఆఫ్ x ఎలా డిఫైన్ అయింది, ఇక్కడ p ఆఫ్ 1 కి చేంజ్ అయింది. అంటే ఏంటి, ఇక్కడ x ప్లేస్ రీప్లేస్ చేసేటప్పుడు కూడా ఇక్కడ వాల్యూ x అయితే x రీప్లేస్ 1 వచ్చింది. ఇక్కడ కూడా x ఎంత 1, x ప్లేస్ కూడా ఎంత 1. కానీ పవర్ కానీ కాన్స్టెంట్ మల్టిప్లికేషన్ వాల్యూ కూడా చేంజ్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పవర్ ఎంత స్క్వేర్, ఇక్కడ కూడా పవర్ ఎంత ఉంది స్క్వేర్ ఉంది. ఇక్కడ మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత 4, ఇక్కడ కూడా ఉంది 4. ఇక్కడ 5 అంటే ఇక్కడ కూడా వచ్చింది 5. అంటే కాన్స్టెంట్ అని చేంజ్ అవ్వదు, సింబల్స్ చేంజ్ అవ్వవు, పవర్స్ కూడా చేంజ్ అవ్వకూడదు. ఎప్పుడైనా మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కూడా ఏం చేంజ్ అవ్వకూడదు, ఫస్ట్ పవర్ చేంజ్ అవ్వకూడదు, నెక్స్ట్ ఏంటి మల్టిప్లికేషన్ వాల్యూ చేంజ్ అవ్వకూడదు, నెక్స్ట్ కాన్స్టెంట్ అని కూడా చేంజ్ అవ్వకూడదు. ఓన్లీ ఎక్స్ ప్లేస్లో రీప్లేస్ చేయాలి. ఇది మనకి ఆల్రెడీ మీ 9th క్లాస్లో నేర్చుకున్న పాలినామియల్స్. ఇక చూడండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ పాలినామియల్స్. Polynomials are algebraic expressions constructed using constants and variables మీకు ఇందాక చెప్పాను నేను డెఫినేషన్లో ఒక పాలినామియల్ ఎలా వస్తుందంట ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఆ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఏమవుతాయి కన్స్ట్రక్టెడ్ అంటే నువ్వు నిర్మించాలి. ఎలా నిర్మిస్తావు, యూజింగ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. నిర్మించడం అంటే బిల్డింగ్ నిర్మించడం కాదు అక్కడ అర్థం. అంటే ఒక టర్మ్ ఎప్పుడైనా కూడా మనం డిఫైన్ చేయడం అంటాం. ఆ డిఫైన్ చేయాలంటే కంపల్సరీ ఏమి ఇచ్చాలంటే ఇక్కడ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ కాన్స్టెంట్స్ వేరియబుల్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది పాలినామియల్. నెక్స్ట్ కంటిన్యూ చేద్దామా.
coefficients operate on variables which can be raised to various powers of non-negative integers exponents ఎక్స్పోనెంట్ అంటే మీనింగ్ ఏంటి పవర్ అంటే మనం రాసేటప్పుడు ఎక్స్ పవర్ 4 ఎక్స్ పవర్ 5 ఎక్స్ పవర్ 6 రాస్తామా ఈ యొక్క పవర్స్ మనం ఏం ఇండికేట్ చేస్తాం ఇక్కడ ఎక్స్పోనెంట్స్ కింద ఇండికేట్ చేస్తాం అంటే ఏంటి పవర్ అనేది కూడా ఇక్కడ ఏమవుతుంది ఎక్స్పోనెంట్ కింద డిఫైన్ అవుతుంది ఎలా ఉండాలంటే ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఆపరేట్ ఆన్ వేరియబుల్స్ వేరియబుల్కి మనకి మల్టిప్లికేషన్లో టర్మ్ రాస్తాం ఫర్ సపోజ్ ఇక్కడ 3x పవర్ 4 ఉంది దిస్ కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 4 కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 3 ఇక్కడ ఏమంటే కూడా కోఎఫిషియెంట్స్ అంటాం నెక్స్ట్ ఏంటి ఇక్కడ విచ్ కెన్ బి రైజ్డ్ టు వేరియస్ పవర్స్ చేంజ్ ఉంటుంది ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఆ పవర్స్ కూడా ఏమవ్వాలి నాన్ నెగిటివ్ అంటే ఓన్లీ పాజిటివ్ టర్మ్స్ వాడాలి తప్ప ఎక్కడ కూడా నెగిటివ్ టర్మ్ వాడకూడదు అలాగే ఫ్రాక్షన్స్ కూడా వాడకూడదు ఫ్రాక్షన్స్ అంటే 1/3 1/4 ఇవి కూడా వాడకూడదు అలాగే రూట్ టర్మ్స్ ఫర్ సపోజ్ ఎక్స్ పవర్ రూట్ టర్మ్ అసలు యూజ్ చేయం మనం అసలు మెన్షన్లోనే ఇప్పుడు కూడా రూట్ అప్లై చేయం ఇందువల్ల అసలు పవర్ అనేది ఇప్పుడు కూడా ఉంటే ఇంటీజర్ ఉంటుంది లేదా పవర్స్లో ఆఫ్ అంటే ఫ్రాక్షన్స్ ఉంటాయి తప్ప ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ వాడరు ఎగ్జాంపుల్స్ ఉన్నామా ఎగ్జామ్స్లో మనం ఏదైనా రిటర్న్ చేసుకోవచ్చు ఇక్కడ రాసినవి కాదు 2x + 5 అనేది జరుగుతుంది 3x² + 5x + 6 నెక్స్ట్ వాల్యూ -5y, x³ ఇక్కడ నెంబర్ ఆఫ్ మోడల్స్లో మనకి 4 ఇచ్చాం 2x + 5 ఇక్కడ టర్మ్స్ అన్ని 2 టర్మ్స్ ఉన్నాయి టర్మ్స్ వైజ్ అయితే ఏంటి మోనోమియల్ ఇది బైనామియల్ ఇది టర్మ్స్ వైజ్ అయితే కానీ ఇక్కడ పాలినామియల్ ఇది ఏమవుతుంది లీనియర్ అవుతుంది ఇందులో ఓన్లీ x పవర్ ఎంత 1 x పవర్ 1 కాబట్టి ఇది లీనియర్ ఇక్కడ x పవర్ ఎంత ఉంది 2 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇక్కడికి వచ్చాక ఇది ఏంటి ఓన్లీ 1 టర్మ్ కానీ పవర్ ఎంత 1 ఇది కూడా లీనియరే ఇది x³ అంటే ఏంటి ట్రైనామియల్ ఏమవుతుంది ట్రై అంటే దాని క్యూబిక్ పాలినామియల్ అంటారు క్యూబిక్ ఏమంటుందని క్యూబిక్ పాలినామియల్ క్వాడ్రాటిక్ అంటే 2 లీనియర్ అంటే ఎంత 1 లీనియర్ అంటే ఎంత 1 క్వాడ్రాటిక్ అంటే 2 3 అంటే క్యూబిక్ పాలినామియల్ నెక్స్ట్ చూడమ్మా డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఓ నోట్ రాయండి ఇందులో ఇవి చూసిన తర్వాత పాలినామియల్స్ అంటే ఎలాగా ఉంటాయను మరి ఎలా ఉండకూడదో చెప్పాలి కదా మరి ఎలా ఉండకూడదు అనేది ఇక్కడ కొన్ని ఇచ్చాడు చూడమ్మా 1x/x², 1/x², నెక్స్ట్ 1/√2x అలాగే 1/y-1 అలాగే √3x³ ఆర్ నాట్ పాలినామియల్స్ చూసారు అక్కడ పాలినామియల్స్ అవ్వడానికేమో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాం మరి అవ్వకుండా ఉండడానికి ఏంటి ఇక్కడ 1/, ఉంది 1/, అంటే ఫ్రాక్షన్ పార్ట్ అనకూడదు 1/√, అసలు రూట్ టర్మ్ ఇరేషనల్ అనకూడదు అని చెప్పాను 1/, ఇది కూడా ఫ్రాక్షన్ పార్ట్ ఉంది ఇక్కడ ఏముంది ఇక్కడ చూడండి √3x³ రూట్ మొత్తం ఉండాలి √3x³ ఇక్కడ కూడా రూట్ ఉంది అందువల్ల ఇది నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ కాబట్టి కావు అందువల్ల ఏమైతే ఆర్ నాట్ పాలినామియల్స్ అయ్యే వాటికి ఉదాహరణ ఇచ్చాం అవని వాటికి కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చామండి నెక్స్ట్ కాన్సెప్ట్ ఉన్నామా డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్
మరి డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ మనకి ఇచ్చారు చూడండి ఇక్కడ డెఫినేషన్. if p of x is a polynomial in x. ఇక్కడ ఏమవ్వాలని చూసాడా, ఒక డిగ్రీ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ డిగ్రీ ఎలా ఉండాలి, ముందు పాలినామియల్ ఏ లెటర్స్ ఉండాలి, ఇన్ ఎక్స్ ఇన్ ఆర్ వై. అంటే ఇక్కడ ఎక్సే ఉంటే పాలినామియల్ అవుతుందని డౌట్ వస్తుంది. ఎక్సే కాదు, అక్కడ ఏ లెటర్ వాడుతుందో చూడు. ఇక్కడ ఎక్స్ అయితే ఎక్స్, వై అయితే వై, జెడ్ అయితే జెడ్. మన లెటర్స్ ఏంటి, ఏబిసిడి అండ్ ఎక్సెట్రా వాడుకోవచ్చు. కానీ జనరల్గా మనం యూజ్ చేసే టర్మ్స్ 3 టర్మ్స్ వాడతాం. ఎక్స్, వై, జెడ్ వాడతాం. ఒకసారి పి ఇస్తుంటాడు. లెటర్స్ ఏ కూడా మనకి పవర్స్ వైజ్ ఉండాలి. ఓన్లీ 1 వేరియబుల్ యూజ్ చేయాలి. ఓన్లీ 1 వేరియబుల్ యూజ్ చేస్తేనే అదేమవుతుంది, పాలినామియల్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇలా ఇచ్చాను నేను, ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ ఎక్స్ వై స్క్వేర్, ఇది పాలినామియల్ అవుతుందంటే అవదు. ఎందుకు అవదు, ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఇట్ హ్యాజ్ 2 వేరియబుల్స్. ఇట్ హ్యాజ్ ఏంటి 2 వేరియబుల్స్. ఏంటో వేరియబుల్స్, ఎక్స్ వై. మరి ఎక్స్ వై యూజ్ చేస్తే ఏమవుతుంది, పాలినామియల్ కాదు. ఎందువల్ల, ఇట్ హ్యాజ్ 2 వేరియబుల్స్ కాబట్టి the given polynomial not the given expression is not a polynomial. The given expression is not a polynomial. ఎందుకంటే కూడా ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. in x comma the highest power of highest power of x in p of x is called the degree of the polynomial. The degree of the polynomial. ఇక్కడ చూడమ్మా, ఒక పాలినామియల్ అనేది ఎక్స్ లో ఉంటేనే ఆ ఎక్స్ లో అనేది ఇక్కడ ద హైయెస్ట్ పవర్ ఆ ఎక్స్ లో ఉన్నప్పుడు దాంట్లో ఏం చూడాలి, హైయెస్ట్ పవర్ దేని చూడాలి, ఎక్స్ కే చూడాలి. హైయెస్ట్ పవర్ ఎక్స్ చూసావు, ఆ ఎక్స్ ఎందులో ఉంటుంది, అసలు పాలినామియల్ సింబల్ ఉంటుంది. ఏంటది, పి ఆఫ్ ఎక్స్. అంటే పాలినామియల్ లెటర్స్ లో మనం పి ఆఫ్ ఎక్స్ ఏదైతే రిటర్న్ చేస్తామో ఆ రిటర్న్ చేసిన దాంట్లో ఏ లెటర్స్ ఉంటాయి, ఎక్స్ ఉంటాయి. ఆ ఎక్స్ లో ఏం చూడాలి, హైయెస్ట్ పవర్ చూడాలి. ఆ ఎక్స్ లో ఏం చూడాలి, హైయెస్ట్ పవర్ చూడాలి. ఫర్ సపోజ్ ఇంకొక పాలినామియల్ ఇచ్చి నేను p of x is equal to 3x power 4 plus 5x cube plus 4x square plus 5. ఈజ్ కూడా 0 ఉండదు. పాలినామియల్ సింబల్ ఎప్పుడు కూడా ఈజ్ కూడా 0 యూజ్ చేయడం. ఈజ్ కూడా 0 యూజ్ చేస్తే ఈక్వేషన్ అయిపోతుంది. అందులో p of x is equal to రిటర్న్ చేసాం ఒక ఎక్స్ప్రెషన్. ఇది ఈ ఎక్స్ప్రెషన్ లో ఏ లెటర్స్ ఇది, p of x. మరి p of x ఎలా ఉంది, ఇన్ x లో ఉంది, ఇన్ x. ఆ x లో హైయెస్ట్ పవర్ ఎంత, పవర్ 4. అప్పుడు డిగ్రీ ఆఫ్ గివెన్ పాలినామియల్ ఎంత అవుతుంది, degree of the given polynomial is equal to 4. ఏమవుతుంది, 4. is called the degree of the polynomial. చూడండి ఎగ్జాంపుల్ చూడమ్మా. x square plus 2x plus 3 therefore degree is equal to చూడండి మనకి డిగ్రీ ఇక్కడ x లో ఉంది వేరియబుల్. ఏ వేరియబుల్ ఇచ్చేసి అక్కడ ఇన్ x కాబట్టి ఇందులో హైయెస్ట్ పవర్ చూడండి, అక్కడ x కి అంత పవర్ 1, ఇక్కడ x కి అంత పవర్ 2. అందులో హైయెస్ట్ పవర్ 2 కాబట్టి డిగ్రీ అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది. అనేది ఎగ్జామ్ రాసుకోవచ్చు కాదు, ఒకటి రాస్తే సరిపోతుంది మనకి. ఇంకా నెక్స్ట్ రాసుకోండి, ఇంకోటి రాసుకున్నా పర్లేదు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఉన్నామా, జనరల్ ఫార్మ్ ఆఫ్ ది పాలినామియల్. జనరల్ ఫార్మ్ ఆఫ్ ది పాలినామియల్. జనరల్ ఫార్మ్ రిటర్న్ చేసినప్పుడు మనం జనరల్గా లీస్ట్ ఎలిమెంట్ చూస్తాం. లీస్ట్ ఏంటి, లీనియర్ ఈక్వేషన్ స్టార్ట్ చేస్తాం. అందువల్ల లీనియర్ ఈక్వేషన్ చూడమ్మా, ఏ పాలినామియల్ in
in a variable x of a degree n where n is any natural number ఈక్వేషన్ రీడింగ్ చేసుకోండి. p of x is equal to a0 x power n plus a2 x power a1 x power n minus 1 a2 x power n minus 2 plus and etc plus an is equal to 0. ఈజ్ కూడా 0 అసలు ఈజ్ కూడా అక్కడ వచ్చింది. ఇక్కడ చూడమ్మా, ఫర్ సపోజ్ ఇక్కడ a0 వాల్యూ 0 అయిపోయింది. మరి a0 వాల్యూ 0 అయిపోతే ఏమవుతుంది? డిగ్రీ ఎన్ని అవుతుందా అంటే ఇక్కడ వాడే కోఎఫిషియంట్లు ఏవైతే ఉన్నాయో ఈ a0 అనేవి ఏంటి? ఒక రియల్ నెంబర్స్లో ఏమడచ్చు? రూట్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి, నెగిటివ్ టర్మ్స్ ఉంటాయి, జీరో వాల్యూస్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ కంపల్సరీ a0 అనేది ఏమవుతుంది? ఈనాటి ఇక్కడ 0 అక్కడ కండిషన్ ఉంది. అందులో ఇక్కడ కండిషన్ ఏంటి? వేరే a0 ఈ నాట్ ఎక్కడ 0 అవ్వాలి కంపల్సరీ. ఇందువల్ల హైయెస్ట్ డిగ్రీ అదే. మరి హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఇక్కడ ఎక్స్పోరెంట్ కాబట్టి ఈ ఎక్స్పోరెంట్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూ ఏంటి? a0. మరి ఒకవేళ a0 వాల్యూ 0 అయిపోతే ఏమవుతుంది? అక్కడ డిగ్రీ అనేది అవుతుంది ఈ నాట్ ఎక్కడ n. మరి డిగ్రీ ఈజ్ నాట్ ఎక్కడ n అనేది అవుతే ఇక్కడ a0 వాల్యూ 0 అయితేనే కండిషన్ వాడాలి. అందులో కంపల్సరీ ఇక్కడ డిగ్రీ n ఉండాలి. ఇందులో డిఫైన్ చేసి ఆల్రెడీ నువ్వు ఏమని ఏ పాలినామియల్ వన్ వేరియబుల్ ఆఫ్ x ఏ డిగ్రీ ఎంత n. ఆ n కంపల్సరీ అవ్వాలి, న్యాచురల్ నెంబర్ అవ్వాలి. అంటే వాళ్ళ కాకుండా మీరు x పవర్ -2 తీసుకున్నాం, ఇది న్యాచురల్ నెంబరా? న్యాచురల్ నెంబర్ సెట్లో -2 ఉంటుందా? ఉండదు. అందువల్ల న్యాచురల్ నెంబర్ సెట్లో డౌట్ వచ్చేసరికి సార్ అక్కడ 0 పడతాయి ఇటని. నేను నీకు 0 అనేది మెన్షన్ చేయమని చెప్పలేదు, కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే అక్కడ మిస్ అయిందంటే అక్కడ x పవర్ 0 అని చెప్పాను తప్ప పవర్ 0 యూజ్ చేయమని ఎక్కడ చెప్పలేదు నేను. కాన్స్టెంట్ టర్మ్ వచ్చిందంటే అక్కడ x పవర్ అంతే 0, అది న్యాచురల్ నెంబర్ కాదు. కానీ మనం వాడేటప్పుడు కాన్స్టెంట్ టర్మ్ రిటర్న్ చేసినప్పుడు ఎలా రిటర్న్ చేస్తాం కూడా x పవర్ 0 కింద రిటర్న్ చేస్తాం. అంటే అది ఓన్లీ కాన్స్టెంట్. అండ్ a0, a1, a2 and etc. an are real numbers. దీంట్లో చిన్న నోట్ అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినామియల్ చెప్పిన తర్వాత మరి దాంట్లో ఉన్న ఫస్ట్ మనకేంటి లీనియర్ ఈక్వేషన్ చెప్పాలి కాబట్టి లీనియర్ ఈక్వేషన్ చెప్తుండే ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ఏ ఫస్ట్ డిగ్రీ polynomial first degree polynomial in one variable variable x is ax plus b. ఇక్కడ రాసిన మ్యాచ్ చూసారమ్మా జనరల్ ఫామ్ అనేది ఫస్ట్ డిగ్రీ కావాలి. మరి ఫస్ట్ డిగ్రీలో జనరల్ ఫామ్ ఎలా వస్తుందంట కంపల్సరీ ఏమి ఇచ్చాడు ఇక్కడ ఓన్లీ వన్ వేరియబుల్ యూజ్ చేయాలి. ఆ లెటర్ ఇక్కడ ఏమి ఇచ్చేసాడు ఇక్కడ ఎక్స్ యూజ్ చేశాడు. మరి ఓన్లీ వన్ వేరియబుల్ యూజ్ చేసేది ఫస్ట్ డిగ్రీ అవ్వాలంటే అక్కడ డిగ్రీ టర్మ్ ఎంత అవుతుంది x పవర్ 1 అవుతుంది. మరి x పవర్ 1 టర్మ్లో మనకి ఎక్కడ ఉంది ax, మరి ఇక్కడ పవర్ ఎంత 1. ఇక్కడ కాన్స్టెంట్ అనేది యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు, సింగిల్ టర్మ్ ఎక్స్ రిటర్న్ చేసినా పర్వాలేదు. కానీ ఫామ్ రిటర్న్ చేసినప్పుడు అక్కడ నీకు కోఎఫిషియంట్ వాల్యూ కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ యాడ్ చేసాడు, ఇక్కడ సమ్ ఏ యాడ్ చేశాడు, అందులో ax అయింది.
మరి కాన్స్టెంట్ టర్మ్ మనకి జీరో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. మరి సింగిల్గా ఎక్కడ ఎక్స్ రిటర్న్ చేసాం అనుకో జీరో వాల్యూ ఎంత జీరో. ఎక్స్ అనే టర్మ్ ఓన్లీ యూజ్ చేస్తే దాని జీరో వాల్యూ ఎంత జీరో. అక్కడ ఏఎక్స్ యూజ్ చేసినా కూడా దాని జీరో టర్మ్ ఎంత జీరో. పక్కన కాన్స్టెంట్ టర్మ్ యాడ్ అయితేనే అక్కడ ఏమవుతుంది ఫైండ్ ద జీరో వాల్యూ అని ఇస్తాడు. మరి ఫైండ్ ద జీరో వాల్యూ ఏమవుతుంది ఇది ఇక్కడ జీరో చేస్తే ఫర్ ఎక్స్ కూడా ఎంత అవుతుంది ఇక్కడ -b/a. మరి ఇక్కడికి వేరియేషన్ ఉందా లేదా. ఒక జీరో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ యాడ్ అవ్వాలి కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి కదా. కోఎఫిషియంట్ వాల్యూ లేకపోయినా పర్లేదు కానీ కంపల్సరీ అక్కడ ఏముండాలి కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ ఆర్ మైనస్ టర్మ్స్ ఉండాలి. ఒకవేళ నీకు రేపు ఇది ఇచ్చారు ax - b, మరి అక్కడ జీరో వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్ ఆపోజిట్ ఏంటి మైనస్ అందులో b/a అయింది. మరి ఇక్కడ మైనస్ ఉంది మరి మైనస్ ఆపోజిట్ ఏంటి ప్లస్ దేర్ఫోర్ b ఎంత అవుతుంది b/a. ఇదే రివర్స్ ఇచ్చాడు bx + a ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ జీరో వాల్యూ ఎంత అవుతుంది దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ b ఇచ్చింది ఇక్కడ ఇది ప్లస్ ఉంటే ప్లస్ b ఆపోజిట్ -b వచ్చింది. ఇక్కడ -b అంటే ఆపోజిట్ అంటే +b వచ్చింది. మరి ఇక్కడ ఏంటిది +a ఈ +a ఆపోజిట్ ఎంత -a బ్యాలెన్స్ ఏముంది ఇక్కడ డివైడెడ్ బై b. where a and b are real numbers and ఇక్కడ ఈ పాలినామియల్ డిఫైన్ అవ్వాలంటే ఇక్కడ టర్మ్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూ ఎంత ఇక్కడ a. టర్మ్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూ a కాబట్టి కంపల్సరీ a ≠ 0 అవ్వాలి. ఏ నాటికి కంపల్సరీ అవ్వాలి 0 అవ్వాలి. ఒకవేళ ఏ వాల్యూ 0 అయిపోయింది అనుకో అసలు లీనియర్ పాలినామియల్ అవ్వదు. ఎందువల్ల ఇక్కడ అసలు టెక్స్ట్ టర్మే ఉండదు ఓన్లీ కాన్స్టెంట్ ఉంది. కాన్స్టెంట్ అని ఇప్పుడు కూడా లీనియర్ అని మెన్షన్ చేయండి. లీనియర్ అని మెన్షన్ చేయాలంటే ఎక్స్కి ఏముండాలి పవర్ 1 ఉండాలి. ఇక్కడ మనకి ఏమైంది జనరల్ ఫార్మ్ ఆఫ్ పాలినామియల్ అయింది. నెక్స్ట్ ఉందమ్మా వాల్యూ ఆఫ్ పాలినామియల్. వాల్యూ ఆఫ్ పాలినామియల్ అంటే సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ నీకు p(x) అనే ఒక వాల్యూ ఇచ్చాడు x² + 5x + 6. మరి ఫైండ్ p(2) అన్నాడు. ఫైండ్ p(2). మరి ఫైండ్ p(2) అంటే ఏంటి ఫైండ్ p(2) అంటే రీప్లేస్ x బై ఎంత 2. మరి రీప్లేస్ x బై 2 అంటే అక్కడ వాల్యూ ఏంటి p(2) వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటే మీనింగ్ ఏంటి సబ్స్టిట్యూషన్ చేయడమే. వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటే అక్కడ ఎక్స్ ప్లేస్ రీప్లేస్ చేసి అనదర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. మరి అనదర్ వాల్యూ అంటే ఇక్కడ 2 ఇస్తే 2 సబ్స్టిట్యూట్ చేస్తాం 1 అంటే 1/2 సబ్స్టిట్యూట్ చేస్తాం. కాబట్టి ఆ వాల్యూస్ కావాలంటే ఏం చేయాలి సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇఫ్ p(x) is a polynomial in x if k small k is a real number then the value obtained by replacing x by k in p of x is called the value of p of x at x is equal to k and is denoted by p of k. చూసారా డెఫినేషన్ ఉంటుంది ఏమి ఇచ్చాడు ఇక్కడ ఫస్ట్ కంపల్సరీ పాలినామియల్ ఏ లెటర్స్ ఉండాలి p of x is a polynomial ఫస్ట్ ఏ లెటర్ ఉండాలి అక్కడ x or y or z ఏ లెటర్స్ అనేవి ఉండొచ్చు. అందులో పాలినామియల్ x లో ఉంది. నువ్వు వాల్యూ డిఫైన్ చేయాలి. ముందుగా వాల్యూ ఏమవ్వాలి k ఏమవ్వాలి కంపల్సరీ రియల్ నెంబర్ అవ్వాలి. రియల్ నెంబర్ అవుతే రియల్ నెంబర్ ఏంటి ఇక్కడ ఇరేషనల్ నెంబర్ కూడా తీసుకొచ్చి రియల్లో వన్ ఆఫ్ ది పార్ట్ ఏంటి ఇరేషనల్ అండ్ ఇరేషనల్ ఏంటి రేషనల్ అండ్ ఇరేషనల్. ఇక్కడ r అనేది రియల్ నెంబర్ అనుకోండి r అనే రియల్ నెంబర్లో మనకి ఏముంటుంది ఇక్కడ q ఉంటుంది q+ కూడా ఉంటుంది దాన్ని q' q+ కూడా అంటారు.
ఇక్కడ క్యూ అంటే ఏంటి రేషనల్ నెంబర్స్ అంటే ఫ్రాక్షన్స్ ఉంటాయి. మరి క్యూ డేస్లో ఉంటాయి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి √2 √3 ఇవన్నీ ఉంటాయి. ఈ వాల్యూస్ ఏదైనా కూడా అది రియల్ నెంబర్ అయితే సరిపోద్ది కాబట్టి ఆ రియల్ నెంబర్కి ఏం కలగడా దెన్ ద వాల్యూ అప్డేటెడ్ బై రీప్లేసింగ్ ఏం చేయాలి ఇక్కడ ఎక్స్ ప్లేస్ కే రీప్లేస్ చేయాలి. మరి ఎక్స్ ప్లేస్ కే రీప్లేస్ చేయాలి ఎందులో రీప్లేస్ చేయాలి వేరే దాంట్లోనే కాదు వేరే దాంట్లో కాకుండా పీ ఆఫ్ ఎక్స్ అందుకే ఇన్ పీ ఆఫ్ ఎక్స్ ఆ ఎక్స్ ప్లేస్ లో రీప్లేస్ చేయవలసిన కే టర్మ్ అనేది ఎందులో రీప్లేస్ చేయాలి ఈ పీ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ అంటే కదా ఆ పాలినామియల్ లో ఎక్స్ ప్లేస్ లో ఏం రీప్లేస్ చేయాలి ఇక్కడ కే రీప్లేస్ చేయాలి. కే రీప్లేస్ చేసావు మరి రీప్లేస్ చేస్తే దాన్ని ఏం మెన్షన్ చేస్తావు ఈజ్ కాల్డ్ ద వాల్యూ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. దేనికి పీ ఆఫ్ ఎక్స్ వాల్యూ అన్నప్పుడు ఎక్కడ అవుతుంది ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అంటే మెన్షన్ చేసేది ఏంటి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే అప్లై చేసాం అనుకోండి అది ఎలా చేంజ్ అయిపోతుంది పీ ఆఫ్ కే. అదే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ టీ అని అనుకో పీ ఆఫ్ టీ. ఈ విధంగా ఆ వాల్యూ ఎలా డినోటెడ్ అవుతుంది ఇక్కడ ఈజ్ డినోటెడ్ బై పీ ఆఫ్ కే. నెక్స్ట్ అన్నమా G of a polynomial. G of a polynomial zeros of a polynomial. Zeros of a polynomial అంటే polynomial ఇవ్వగానే జీరోస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ సపోజ్ p of x value is equal to some x minus 3 ఇచ్చాడు. జీరో ఆఫ్ p of x ఎంత అవుతుంది జీరో ఆఫ్ p of x అంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వాలి. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఇక్కడ x ప్లస్ రీప్లేస్ వాల్యూ ఎంత 3 మైనస్ 3 ఎంత అవుతుంది జీరో అంటే x మైనస్ 3కి జీరో వాల్యూ ఎంత 3. అదే x ప్లస్కి జీరో వాల్యూ ఎంత -3 సమ్ 2x ప్లస్ 5 దాని జీరో వాల్యూ ఎంత 2x ప్లస్ 5 జీరో వాల్యూ ఎంత ఇది +5 ఆపోజిట్ ఎంత -5 ఇది మల్టిప్లై ఏమవుతుంది డివైడ్ అంటే ఎంత అవుతుంది -5/2. ఇవన్నీ జీరో వాల్యూసే. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు x² - 4x + 3 ఇచ్చాడు. మరి జీరో వాల్యూస్ ఏంటి మరి విచ్ వాల్యూస్ ఆఫ్ ది జీరోస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ x ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తే జీరో వస్తుందంటే 1 సబ్స్టిట్యూట్ 1² అంటే 1 - 4 × 1 + 3 చేస్తే 1² 1 - 4 1 4 + 3 3 + 1 ఎంత 4 - 4 ఏమవుతుంది 0 అంటే 1 ఇస్ ద జీరో వాల్యూ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. మరి ఇంకా ఎనదర్ వాల్యూ ఉందంటే ఎనదర్ వాల్యూ ఎంత ఇక్కడ 3 చేస్తే ఏమవుతుంది 3² - 4 × 3 + 3 = 3² ఎంత 9 4 3 ఎంత 12 + 3 మరి 3 + 9 ఎంత 12 - 12 = 0 అంటే ఏమైంది ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ పవర్ స్క్వేర్ ఉంది పవర్ స్క్వేర్ అంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి ఎన్ని జీరో వాల్యూస్ ఉంటాయి 2 జీరో వాల్యూస్ ఉంటాయి. ఏంటంటే 2 జీరో వాల్యూస్ 1 3 జీరో వాల్యూస్ ఏమైతే ఇక్కడ 1 3 అంటే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్స్ అన్ని అవే వస్తాయి మనకి. A real number k is said to be a zero of polynomial p of x if కండిషన్ ఎప్పుడంటది p of k = 0 అయితేనే. ఒకదానికి నువ్వు జీరో వాల్యూ అని డిఫైన్ చేయాలంటే కంపల్సరీ ఏమవ్వాలి ముందు ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యాలి. అంటే కండిషన్ సాటిస్ఫై అంటే గివెన్ పాలినామియల్ p of x ఇదిగో p of x ఈ గివెన్ పాలినామియల్ p of x లో సమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసావు అంటే నువ్వు చెకింగ్ చేస్తున్నావు. ఏంటి చెకింగ్ ఫర్ సపోజ్ ఇక్కడ చెక్ చేయమన్నాడు చెక్ జీరో వాల్యూస్ అని ఇచ్చి 1 2 3 4 అని ఎక్సెట్రా ఒక 5 వాల్యూస్ ఇచ్చాడు. ఇచ్చి ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చాడు p of x = 2x - 1 ఇచ్చాడు. మరి పాలినామియల్ ఈక్వేషన్ ఇక్కడ 2x - 1 ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుద్దా అని చూడగానే అర్థమవుతుంది. ఇందువల్ల ఇది -1 కాబట్టి ఎంత +1 ఇది మల్టిప్లై రైట్ సైడ్ వెళ్తే డివైడ్ కాబట్టి ఇక్కడ జీరో వాల్యూ కంపల్సరీ అవుతుంది 1/2. నువ్వు చెక్ చేసినా కూడా ఇక్కడ జీరో వాల్యూస్ వస్తాయంటే రావు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటీజర్ వాల్యూస్
ఇంటీజర్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు కంపల్సరీ అవుతుంది జీరో రాదు. మరి ఏ వాల్యూ జీరో అవుతుందంటే 1/2. దేర్ఫోర్ 2 × 1/2 - 1. దేర్ఫోర్ 2 to క్యాన్సిల్ అయితే 1 - 1 ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ వాల్యూ ఎంత 1/2. అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ రీప్లేస్ ఎంత అవుతుంది 1/2. అంటే జీరో వాల్యూ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఎంత అవుతుంది 1/2. అంతేకాని ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అన్ని మీరు చెక్ చేసాం అనుకోండి ఏమవుతాయి ఓన్లీ వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ వస్తుంది. మరి వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ ఏమవుతుంది P(1) ఈజ్ ఈక్వల్ టు 2 × 1 - 1 2 - 1 దేర్ఫోర్ ఏమవుతుంది ఇక్కడ 1. అంటే వాల్యూ ఆఫ్ ది గివెన్ పాలినామియల్ ఎంత ఉంది ఇక్కడ 1. జీరో వాల్యూ కాదు ఓన్లీ 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే రీప్లేస్ x/1 రీప్లేస్ x/1 చేస్తే అక్కడ వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. రీప్లేస్ 2 వచ్చింది x/2 చేస్తే వచ్చింది రీప్లేస్ x/2 చేస్తే P(2) ఈజ్ ఈక్వల్ టు 2 × 2 - 1 2 2 = 4 - 1 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 3. ఇదేమో వాల్యూ అవుతుంది ఇదేంటిది జీరో వాల్యూ. జీరో వాల్యూ అంటే ఈజ్ ఈక్వల్ ఎంత రావాలి ఆన్సర్ జీరో రావాలి. ఈ ఈక్వల్ జీరో వస్తేనే ఆ వాల్యూ దేని సాటిస్ఫై చేసినట్టు జీరో వాల్యూ సాటిస్ఫై అయినట్టు. కాబట్టి జీరో వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 1/2. నెక్స్ట్ నెంబర్ డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. ఆల్రెడీ ఇందాక డెఫినేషన్ చెప్పాం డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. కానీ ఇక్కడ తర్వాత ఇంకో పాయింట్స్ కూడా నోట్ చేస్తాను చూడమ్మా రిమైనింగ్ పాయింట్స్. అక్కడ రిటర్న్ చేయని పాయింట్స్ ఉన్నాయి చూడండి సారీ. ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ చూడండి ఇందో పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ 1, 2 and 3 are called linear, quadratic and cubic polynomial cubic. మీకు ఆల్రెడీ ఇందాక మెన్షన్ చేశాను డిగ్రీ అనేది 1 అయితే లీనియర్ అని 2 అయితే క్వాడ్రాటిక్ అని 3 అయితే ఏమవుతుందని చెప్పాను నేను క్యూబిక్ పాలినామియల్ అని చెప్పాను. అదే మ్యాటర్ మెన్షన్ చేశాను. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడమ్మా రెస్పెక్టివ్లీ. ఏ quadratic polynomial in X with real coefficients is of the form ax square plus bx plus c, where a comma b comma c and those are real numbers with ఇక్కడ యూజ్ చేయండి అన్నని అండ్ ఏ నాట్ ఇక్కడ 0. ఇక్కడ రాసిన చిన్నమ్మా మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి డిఫైన్ ఎందుకు చేసామంటే ఇక్కడ నెక్స్ట్ టాపిక్స్ అంటే కూడా మనకి ఏమవుతుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తాయి. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ ఎలా ఉంటుంది క్వాడ్రాటిక్ అంటే పవర్ ఎంత ఉండాలి అక్కడ స్క్వేర్ ఉండాలి. పవర్ ఎంత ఉంది ఇక్కడ ax స్క్వేర్ అంటే స్క్వేర్ ఉంది. మరి అక్కడ ఏం వాడాలి ఇక్కడ కోఎఫిషియంట్లు ఉండాలి కంపల్సరీ. కోఎఫిషియంట్ లేకుండా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనకూడదు. కాబట్టి ఇక్కడ ఏ కోఎఫిషియంట్ వాడాం రియల్ కోఎఫిషియంట్స్ ax స్క్వేర్ ప్లస్ b ఇంటూ ఎక్స్ ప్లస్ c. ఇక్కడ కంపల్సరీ ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ ax స్క్వేర్. ఈ ax స్క్వేర్ కోఎఫిషియంట్ x స్క్వేర్ ఎంత అవుతుంది కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ వాల్యూ ఈక్వల్ ఎంత అవుతుంది a అవుతుంది. మరి కోఎఫిషియంట్ వాల్యూ ఈక్వల్ టు a కాబట్టి ఏ కంపల్సరీ ఏమవ్వాలి ఇక్కడ నాట్ ఈక్వల్ 0. ఏ కంపల్సరీ ఏమవ్వాలి నాట్ ఈక్వల్ 0 అయితేనే దాన్ని ఏం మెన్షన్ చేస్తాం మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ కంపల్సరీ x స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ నాట్ ఈక్వల్ 0 అవ్వాలి. చదవా నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ టాపిక్ సంబంధించిన ఏంటి
ఈ 3.1 ఎక్సైజ్కి ఫ్రీ ఎంత అవసరం అంతవరకు డెఫినేషన్ చెప్పాను చూడండి. నెక్స్ట్ exercise 3.1 exercise 3.1 exercise 3.1 మనం నేర్చుకున్న డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో చెప్పుకున్నాను కదా, ఆ డెఫినేషన్స్ బట్టి మనకి కోఎఫిషియంట్ వాల్యూస్, డిగ్రీ వాల్యూస్, అలాగే ఒక ఓన్గా నేను పాలినామియల్ ఈక్వేషన్ క్రియేట్ చేసి కొన్ని క్వశ్చన్స్ కూడా ట్రై చేయమన్నాడు. ఒకసారి చూడమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఉందో, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ అందులో మళ్ళీ 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఇక్కడ ఏ ఇచ్చాడు, ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5x⁴ minus 6x⁴ plus 7x minus 6. Find first point coefficient of x⁴. Second point degree of p of x. Third point constant term. ఇక్కడ మనకి 1 పాలినామియల్ ఇచ్చి వాడు అక్కడ 3 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ 3 పాయింట్స్ చాలా ఈజీ. ఎందుకంటే మనకి బిట్ పార్ట్ వస్తుంది, క్వశ్చన్ వైజ్ కాదు, ఎక్కువగా బిట్ పార్ట్ ఇస్తాడు. కోఎఫిషియంట్ ఆఫ్ x⁴. గివెన్ పాలినామియల్ రిటర్న్ చేసుకున్నామా. గివెన్ పాలినామియల్ p of x is equal to 5x⁴ minus 6x⁴ plus 7x minus 6. ఫస్ట్ పాయింట్ ఏంటిలో కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ ఈజ్ ఈక్వల్ టు మరి కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ అంటే చూడండి, x⁴ యొక్క కోఎఫిషియంట్ వాల్యూ ఉంది ఇక్కడ 6. ఏంటది 6. అక్కడితో అయిపోద్ది ఆన్సర్. ఎందుకంటే మన బిట్లో 3 ఇస్తాడు, 4 ఆప్షన్స్ ఇస్తాడు. 6 అని, నెక్స్ట్ ఏమో -6 అని, అలాగే సి ఏమో 5 అని, అనదర్ వాల్యూ 7 అని ఇస్తాడు. మనకి కంగారు ఎక్కువ అయ్యి ఇక్కడ కంటికి 6 కనబడింది కదా 6 పెడతాం. ఇక్కడ -6 కదా లాస్ట్ అనుకుంటాం. అక్కడ లాస్ట్ -6 కదా ఎక్కడ ఉంది ఆల్రెడీ. సింబల్ కూడా ఇంపార్టెంట్. ఒక కోఎఫిషియంట్ వాళ్ళు మనం చెప్పేటప్పుడు ఎప్పుడో కూడా సింబల్ ఇంపార్టెంట్ అంట. ఇక్కడ ఏంటి సింబల్ మైనస్, అందులో మైనస్తో రిటర్న్ చేయాలి కాబట్టి దీని కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ ఎంత అవుతుంది -6. చాలా జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే అందులో వచ్చాను ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూస్ మనకి నెక్స్ట్ క్లాస్లో చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ కాన్సెప్ట్ ఎక్కడితో అయిపోయినట్టు కాదు ఇక్కడ. ఎందుకంటే ఈ టాపిక్ మీద మీకు ఫర్దర్ ఎడ్యుకేషన్ అంతా కూడా దీని మీద డిపెండ్ అయింది. మరి ఫర్దర్ ఎడ్యుకేషన్ అంతా దీని మీద డిపెండ్ అయింది కాబట్టి కోఎఫిషియంట్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఇక్కడ ఆల్ టర్మ్స్కి కోఎఫిషియంట్ వాల్యూ రిటర్న్ చేసుకోవాలి. అంటే ఆల్ టర్మ్స్ అంటే ఫర్ సపోజ్ ax² + bx + c ఉంది. జనరల్ ఈక్వేషన్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మీకు సమ్ x² ఇచ్చాడు, -5x ఇచ్చాడు, +6 ఇచ్చాడు అక్కడ. మరి అక్కడ ఏ వాల్యూ అవుతుంది, ఏది కూడా క్వశ్చన్ మార్క్. మరి ఏది కూడా క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏముంది వాల్యూ, ఇక్కడ వాల్యూ అనేది ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఏంటి, ax² + bx + c. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ax² + bx + c కాబట్టి మరి కంపేర్ చేసుకుంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏమవుతుంది, ఏమీ లేదు. మరి ఏమీ లేకపోతే ఫ్యాక్టర్ ఎంత
ఈచ్ వాల్యూకి ఫ్యాక్టర్ ఏమవుతుంది 1 అవుతుంది. ఈచ్ వాల్యూకి ఎప్పుడు అవుతుంది ఫ్యాక్టర్ 1. అందువల్ల ఇక్కడ ఎక్స్² టర్మ్ ఉంది, మరి కోఎఫిషియంట్ వాల్యూ ఏమైంది ఇక్కడ ఏమి లేకపోతే తీసుకోవాలి కదా 1 యూజ్ చేసుకోవాలి. దెఫర్ ఏ ప్లస్ ఎంత అవుతుంది ఇక్కడ 1. మరి బి ప్లస్ వాల్యూ ఎంత ఎక్స్ కోఎఫిషియంట్ -5, మరి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత బి, దెఫర్ బి కూడా ఎంత ఇక్కడ -5. కాన్స్టెంట్ సి కూడా ఎంత 6. ఇలా కంపేరింగ్ అవార్డ్ అవుద్ది. అందువల్ల ఇక్కడ నేర్చుకున్న టాపిక్ మనకి ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది కాబట్టి నెక్స్ట్ క్లాసెస్లో మనకి చాలా యూజ్ ఉంటాయి. అర్థవుతున్నా? ఈ 10th క్లాస్ అనేది కంప్లీట్ అవ్వగానే మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్లో మాత్రం ఈ కోఎఫిషియంట్ వాల్యూస్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. మనం సెకండ్ పాయింట్ డిగ్రీ అడిగాడు, డిగ్రీ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. మరి డిగ్రీ అంటే మీనింగ్ ఏంటి? ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఇన్ పి ఆఫ్ ఎక్స్, ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఇన్ పి ఆఫ్ ఎక్స్, అది పి ఆఫ్ ఎక్స్ రైటే. మరి పి ఆఫ్ ఎక్స్ ఏం చూడాలి? ఇన్ ఎక్స్లో చూడాలి. ద హైయెస్ట్ పవర్ ఇన్ ఎక్స్, ద హైయెస్ట్ పవర్ ఇన్ ఎక్స్ అంటే ఈ టర్మ్లో హైయెస్ట్ పవర్ ఏమవుతుంది x⁴ అవుతుంది. దెఫర్ డిగ్రీ ఎంత ఇక్కడ 7. నెక్స్ట్ చూద్దామా థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? వితౌట్ ఎక్స్. కాన్స్టెంట్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? వితౌట్ ఎక్స్ అంటే వితౌట్ ఎక్స్ అంటే ఎక్సలెంట్ టర్మ్ కావాలి. మరి ఎక్సలెంట్ టర్మ్ ఏంటి ఇక్కడ -6. అందులో కాన్స్టెంట్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ -6. అందువల్ల ఈ చెప్పిన డిఫరెన్సెస్ ఏవైతున్నాయో ఆ డిఫరెన్సెస్ అన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడ్ చేయండి ఒకసారి. అంటే మీకు మీనింగ్ వేస్తే ఏమవుతుందంటే వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ మీనింగ్ వేరేగా ఉంటుంది, జీరో ఆఫ్ ది పాలినామియల్. ఈ రెండు కాన్సెప్ట్లు కొంచెం బాగా ఐడియా తీసుకోండి. వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అంటే సబ్స్టిట్యూట్ చేస్తాం, జీరో వాల్యూ అంటే ఈ ఈక్వల్ టు జీరో అయ్యే విధంగా వాల్యూ ఐడెంటిఫై చేయాలి. అందులో జీరో ఆఫ్ ది పాలినామియల్ ఒకటి, వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ ఒకటి కొంచెం డిస్కస్ చేసుకోండి 2-3 సార్లు. మీకు అందులో ఏదైనా డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. టుడే క్లాస్ కంప్లీట్.